హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం ఆనియన్ పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చాలామంది ఆనియన్ పరాటా చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు వస్తుందని ఇబ్బంది పడుతూ ఉంటారండి, చేయడం రాక. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, అస్సలు బయటికి రాదండి. అండ్ చూసారు కదా ఎంత పొరలు పొరలుగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు మొత్తం కూడా పిండికి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. నేను ఇక్కడ ఒకేసారి పోసానండి, మీరు అలా పోయొద్దు. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి. మనకి పిండి ముద్ద కొంచెం మెత్తగానే ఉండాలండి, మరీ గట్టిగా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇది నానే లోపల మనం ఆనియన్ పరాటాకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 పెద్ద ఆనియన్స్ తీసుకుంటున్నానండి. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. మనకి పీసెస్ చాలా సన్నగా ఉండాలండి. ఈ విధంగా కట్ చేసుకోండి మొత్తం పీసెస్ని కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని కూడా అందులో వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. మీకు కావాలి అంటే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఏం వేయలేదు. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోండి. మీరు కొంచెం కారం తింటే కనుక ఇంకొంచెం కారం వేసుకోండి. ఈ విధంగా మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. ఇలా శనగపిండి వేయడం వల్ల ఆనియన్ పీసెస్లోని వాటర్ బయటికి రాకుండా డ్రైగా ఉంటుందండి. మనం కుక్ చేసుకున్నప్పుడు పరోటాని కూడా చాలా బాగా వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం శనగపిండి వేసిన తర్వాత చూసారు కదా, స్టఫింగ్ కొంచెం డ్రైగా మారిపోయింది. ఈ విధంగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదండి, చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో. మరోసారి దీన్ని బాగా ప్రెస్ చేసుకోండి, నీట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. పిండి మనం ఎంత బాగా కలిపితే మనకి ఈ పరోటా అంత బాగా వస్తాయండి.
ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ క్వాంటిటీ బాల్స్ లాగా చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 4 వచ్చినాయండి. చూసారు కదా, ఒక చపాతీ ముద్దను తీసుకుని దాని మీద కొన్ని నువ్వులు వేసుకోండి. ఫ్రెష్గా ఉండే కొత్తిమీర కొంచెం వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం గోధుమ పిండిలో బాగా ప్రెస్ చేసుకోండి. పరాటాకి కొంచెం పొడిపిండి ఎక్కువే పడుతుందండి, నార్మల్ మనం చేసుకునే దానికంటే కూడా. ఇప్పుడు దీన్ని మనం చపాతీ ఒత్తుకున్నట్టు రౌండ్ షేప్ వచ్చేంత వరకు రుద్దుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మన స్టఫింగ్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు సైడ్స్ అమ్మటి ఫోల్డ్ చేసుకుంటూ మన చపాతీని కూడా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద కొంచెం పొడిపిండి స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువే పొడిపిండి పడుతుందండి, లోపల మనం స్టఫింగ్ పెట్టాం కదా, అది బయటికి రాకుండా పొడిపిండి కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు దీన్ని పల్చగా ఒత్తుకోండి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రావాలి మనకి పరోటా. చాలా ఈజీ అండి, ఇలా చేసుకుంటే మీకు తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఈ పరాటాని పెనం మీద వేసుకోండి. దీనికి ముందే ఆయిల్ వేయకూడదండి, రెండు వైపులా బాగా కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్ మీద ఉంచి మాత్రమే పరాటాని కాల్చుకోవాలండి. అని ఇది తొందరగానే కుక్ అయిపోతుంది. లోపల స్టఫింగ్ కూడా ఆల్రెడీ మనం కుక్ చేసిందే కాబట్టి తొందరగానే అయిపోతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోండి. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పరాటా రెడీ అయిపోయింది. దీనిలోకి ఆవకాయని కొంచెం పెరుగుతో కనుక తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. దీనికి విడిగా సైడ్ డిష్గా కర్రీస్ ఏం కూడా అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి.